అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదిక మీద చాలా రకాల విమర్శలు, గాంధీ గారి మీద కూడా విమర్శలు. అంటే గాంధీ తీసుకునే నిర్ణయాల వల్లే ఇప్పటికీ దేశం ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. జాతీయ కాంగ్రెస్ ఎప్పుడైతే స్థాపించబడిందో సుమారుగా 150 ఏళ్ల కిందట స్థాపించబడిన కాంగ్రెస్, అలాగే కాంగ్రెస్లో ఉన్న ప్రముఖులు, అందులో తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా తప్పిదాలు. దానివల్లే భారతం పరిస్థితి ఇంకోలా వెళ్ళిపోయింది. సుమారుగా అఖండ భారతావనిగా ఉండాల్సిన ఈ భారతదేశం, ఒక ఉపఖండంగా వర్ధిల్లాల్సిన భారతదేశం, ప్రపంచంలోని నెంబర్ 1గా ఉండాల్సిన భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మనం అభివర్ణిస్తున్నాం. 7 దేశాలు మన నుంచి విడిపోయాయి. అవి అందరికీ తెలిసిందే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అలాగే భూటాను, బర్మా, అదే మయన్మార్, ఇంకెలాగా మొత్తానికి ఒక దగ్గర 7 దేశాలు మన నుంచి విడిపోయాయంట. సో దానికి కారణం ఎవరు ఏంటి అనే దాని మీద సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి.